జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని సరైన సమయంలో సరైన పనులు జరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ దేశానికి కిరీటం లాంటిదని, అది అందంగా సుసంపన్నంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. సోన్మార్గ్లో జెడ్ మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు. శాంతియుత పరిస్థితుల వల్ల నేడు లాల్ చౌక్లో రాత్రివేళ కూడా ప్రజలు బయట తిరగగలుగుతున్నారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్దరించాలని ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కోరిన కొద్దిసేపటికి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో సరైన పనులు జరుగుతాయని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని మరోసారి హామీ ఇచ్చారు. సోన్మార్గ్లో జెడ్ మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. టన్నెల్ నిర్మాణ సమయంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు నివాళులర్పించారు. అంతకుముందు టన్నెల్ లోపలికి ఓ వాహనంలో వెళ్లి నిశితంగా పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టన్నెల్ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ఉన్నారు. ఈ సొరంగం సోన్మార్గ్తో పాటు కార్గిల్, లేహ్ ప్రజల జీవితాలను సులభతరం చేస్తుందని ప్రధాని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో రానున్న రోజుల్లో రోడ్డు, రైలు కనెక్టివిటీకి సంబంధించిన చాలా ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని తెలిపారు. इससे सोनमर्ग के साथ साथ करगिल और लेह के लोगों की, हमारे लेह के लोगों की जिंदगी भी बहुत आसान होगी. केंद्र में हमारी सरकार बनने के बाद ही 2015 में सोनमर्ग टनल के वास्तविक निर्माण का काम शुरू हुआ. मुझे खुशी है कि इस टनल का काम हमारी ही सरकार में पूरा भी हुआ है. और मेरा तो हमेशा मंत्र रहता है, जिसका प्रारंभ हम करेंगे उसका उद्घाटन भी हम ही करेंगे. इस पूरे इलाके में टूरिज्म को भी नए पंख लगने वाले हैं. आने वाले दिनों में रोड और रेल कनेक्टिविटी के बहुत सारे प्रोजेक्ट्स जम्मू कश्मीर में पूरे होने वाले हैं. अस्पताल बन रहे हैं, कॉलेज बन रहे हैं. यही तो नया जम्मू कश्मीर है. జమ్మూ కాశ్మీర్లో శాంతియుత పరిస్థితిని తీసుకొచ్చేందుకు ఏ ప్రభుత్వమూ ఒంటరిగా పనిచేయలేదని ప్రధాని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చిన ఘనత అక్కడి ప్రజలకు దక్కుతుందని కొనియాడారు. आज लोग रात के समय लाल चौक पर आइसक्रीम खाने जा रहे हैं. और कश्मीर के मेरे जो आर्टिस्ट साथी हैं, उन्होंने तो पोलो व्यू मार्केट को नया हैबिटेट सेंटर बना दिया है. आज श्रीनगर में लोग अपने बाल बच्चों के साथ सिनेमा हॉल में जाकर फिल्में देखते हैं. हालात बदलने वाले इतने सारे काम कोई सरकार अकेले नहीं कर सकती. जम्मू कश्मीर में हालात बदलने का बहुत बड़ा श्रेय यहाँ की आवाम को जाता है, आप सभी को जाता है. సోన్మార్గ్ ప్రాంతంలో శ్రీనగర్, లేహ్ జాతీయ రహదారిపై 2700 కోట్లతో జెడ్ మోడ్ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారు. కొండచర్యలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో 6.5 కిలోమీటర్ల రహదారిని సొరంగ మార్గంలో నిర్మించారు. 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గత ఏడాది పూర్తయ్యాయి. ఈ సొరంగ మార్గం సముద్ర మట్టానికి 8650 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీనగర్, సోన్మార్గ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్ను రహదారి మార్గం ద్వారా చేరుకోవడానికి వీలవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు సొరంగానికి సమాంతరంగా 7.5 మీటర్ల ఎస్కేప్ పాసేజ్ ఉంది.